ఇచ్చగారికి నారాయణ గారికి చెల్లి గారికి డాక్టర్ గారికి వెంకయ్యనాయుడు గారికి నాగేంద్ర గారికి పద్మనాభ గారికి తరగతి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ముందున్నటువంటి పార్టీ నాయకులకు విద్యార్థులకి నమస్కారం తెలియజేస్తున్నాను. ఏదైతే 4 రోజుల కార్యక్రమం ఉందో ఆ 4 రోజుల కార్యక్రమాన్ని మనందరూ కూడా విజయవంతం ముందుగా పిలిపిస్తున్నాం. అదే సందర్భంలో ప్రత్యేకంగా ఈరోజు కార్యక్రమం డిఎస్సీ మీద జరిగినటువంటి అవకతవకల మీద నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. అదే సందర్భంలో పూర్తి రీఇన్వెస్ట్మెంట్ విడుదల చేయాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిందో దాని ప్రకారం నిరుద్యోగ వృత్తిని అమలు చేయాలని 3 డిమాండ్లతోటి మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి పిలుపుకోవడం జరిగింది. మరి మొదటిగా డిఎస్సీ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రధానంగా మాట్లాడారు. డిఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో 421 కోట్లని ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఏ విధమైనటువంటి మెరిట్ లేకుండా, ఏ విధమైనటువంటి స్పోర్ట్స్ లేకుండా, ఏ విధమైనటువంటి గేమ్స్ లేకుండా వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి కావలసినటువంటి అభ్యర్థులకి మరి ప్రభుత్వం అందించుకుంది. సుమారు 15 నుంచి 20 లక్షల రూపాయలు అందించుకుంది ప్రభుత్వం. అదే సందర్భంలో మా ఎమ్మెల్సీ అందరూ కలిసి ఆ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారుల వెళ్తే ఏదైతే మొదటి ర్యాంకు సంపాదించాడో మీ ఎస్జీఆర్టీలో పనిచేసినటువంటి నవీన విద్యార్థిని మీరెందుకు రద్దు చేశారని అడిగితే వాళ్ళకి సమాధానం లేదు. దాని మీద మేము గట్టిగా నిలదీయడం జరిగింది. దాని మీద పోరాటం చేయడం జరిగింది. అదే సందర్భంలో ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. మొదటి సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టింది, 2వ సంవత్సరం ఆరుగురుగా ఇస్తుంది. మనందరం చేయవలసిన పని ఏంటంటే సోషల్ మీడియాలో మనం ఎక్కువ ప్రసారం చేయాలి. ఎందుకంటే ఇంటింటికి మనం ఎలాగో వెళ్ళలేం కాబట్టి సోషల్ మీడియా వేదికగా చేసుకుని మనం ఎక్కువగా ప్రసారం చేయవలసిన అవసరం ఉంది. మొన్న గురుకుల పాఠశాలకి మెగా పేరెంట్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది